ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి. చిన్న విషయం అండి. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నీ బ్రతుకలేను, క్షణమైనా నీ బ్రతుకలేను నా ప్రియుడా. ఇదేనో దేవుని వాగ్దానం చూసుకుందామండి. మరి సామెతలు 16వ అధ్యాయము 3వ వచనం చూస్తున్నాం. యెహోవా ఆత్మలను పరిశోధించును, యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలమవుతాయని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ మన పనుల భారము ఆయన మీద మోపితే మన ఉద్దేశములన్నీ కూడా ఆయన సఫలపరుతానని చెప్తున్నాడండి. ఈ దినం వాగ్దానం అండి. యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడంట. మరి నీ పనుల భారము ఆయన మీద ఉంచితే ఆయనే మరి మన ఉద్దేశములను కూడా, నీ ఉద్దేశములను కూడా నేను సఫలపరుతాను, సఫలమగును అని దేవుడు ఇక్కడ మనకి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడండి. ఏం ఉద్దేశించారో, ఏం చేయదలుచుకుంటున్నారో, ఏ పనులు చేయాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా సఫలమవుతాయని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడండి. ఇటు మాటలను బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందామా? కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. మరి దేవుని మాటలు మీరు మంచిగా శ్రద్ధగా విని ఆయన మాటల ప్రకారం నడుచుకొని మరి ఆయన రాకడికి కూడా సిద్ధపాటు కలిగి ఉండండి. నీ పనుల భారం యెహోవా మీద ఉంచమని ఆయన చెప్తున్నాడు. అప్పుడు నీ ఉద్దేశములను కూడా సఫలమగునని కూడా చెప్తున్నాడు. మరి ఇదినో వాగ్దానం అండి. చిన్న ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మా పనుల భారమును నీ మీద మోపినప్పుడు మా ఉద్దేశములన్నీ కూడా నువ్వు సఫలం చేస్తానని వాగ్దానం ఇచ్చావు. ఈ దినం మా పనులన్నీ కూడా నువ్వు సఫలం చేసి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.